మిత్రుల సమావేశం పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్కలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ చేతులు జోడించి ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అక్కడ పెద్దలు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మన ప్రియతమ నాయకులు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకరే గారి నాయకత్వంలో గెలిచిన అనతి కాలంలోనే అభివృద్ధి పెద్ద ఎత్తున ఎల్లంపల్లి ప్రాజెక్టులు గేట్లు ఎత్తితే నీళ్లు ఏ విధంగా అయితే వరదలు వారుతాయో నిధుల వరదను కురిపిస్తూ రామగుండం నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేయడం కోసం కంకణబద్దులై పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టు, దొంగ అని చెప్పి ఊరు చుట్టూ తిరిగినట్టు, ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు దయ్యాలే వేదాలు వల్లించినట్టుగా మరి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలతోటి నేనే రాజు నేనే మంత్రి సీమను తలపించే విధంగా సెంటిమెంట్ను రంగరించి సెంటిమెంట్తో గెలిచి 5 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించినటువంటి 420 కోర్ కంటి మరి వాళ్ళ గ్రామాలల్లో తెలంగాణకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. నేను సూటిగా నీకు చెప్తా ఉన్నాం మిస్టర్ కోరకంట్ చందర్, ఎందుకంటే నీకు నేను ఎందుకు మిస్టర్ అంటున్నావు అంటే, నేను మాజీ శాసనసభ్యులైన నీకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తలేమంటే, అనేక మంది యువకులకు ఉద్యోగాల పేరుతోటి ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పి మోసం చేస్తే వాళ్ళ భార్యల పుస్తల మెడలో ఉన్న పుస్తల తాడులు అమ్ముకొని, భూములు అమ్ముకొని, జాగాలు అమ్ముకొని ఉద్యోగాల పేరుతో మోసపోయి చనిపోయి రోడ్డు పట్టినటువంటి కుటుంబాలకు సమాధానం చెప్పలేని ఒక దౌర్భాగ్య నాయకుడివి నువ్వు. ఇవాళ 18 నెలల కాలంలో ఏ ఒక్కరోజు ప్రజల పక్షాన మాట్లాడకుండా ఇవాళ మొన్న హైకోర్టు ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించాలనే స్టేట్మెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్ల ప్రక్రియ ఇస్తూ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టుతున్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక కళ్ళు వండి వల్ల కేసీఆర్ శ్రీరామ రక్ష అనే పేరుతో నువ్వు బయలుదేరినావు. బిడ్డ కోరకంట్ చందర్, నీకు మీ ట్విట్టర్ టిల్లు కేటీఆర్కు మీ కేసీఆర్ కూడా సూటిగా చెప్తా ఉన్నాం, తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష కాదు, రావణసుర భక్ష, రావణసుర శిక్ష, రాక్షస శిక్ష. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగించింది. అక్కడ ఇవాళ రామగుండంలో రాక్షస పాలన 10 సంవత్సరాలు మీ బీఆర్ఎస్ హయాంలో ప్రజలు చూసిరు కాబట్టి కర్రు కాల్చి వాత పెడితే ఇవాళ మీరు పోయి ఇంటికాడ కూర్చున్నారు. మళ్ళా స్థానిక సంస్థల్లో కళ్ళబొల్లి మాటలు చెప్పి, పిట్టల ద్వారా మాటలు చెప్పి, సెంటిమెంట్ మాటలతో వస్తామంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ ప్రజలు కానీ చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేరు. తిప్పి కొడతారు, తరిమి కొడతారు మిమ్మల్ని. మీరు చాటు మార్గం పట్టు అని 10 మంది ఉంటలేరు. అక్కడ కూర్చొని పెద్ద పెద్ద లీడర్లు ఏదో సమావేశం పెట్టినట్టు శ్రీరామ రక్ష పేరుతో తిరుగుతూ ఉన్నారు. మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం, 10 సంవత్సరాలు అరచేతిలో బెల్లం పెట్టి